సమాజ హితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యమైన వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వార్తల్ని మనం ఒకసారి గమనించినట్టయితే ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు, ఓటాన్ అకౌంట్ వైపు సర్కార్ మొగ్గు, కుల గణనపై బిల్లుపై కసరత్ అనే వార్తను ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఇక మరొక వైపు చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం పార్టీ మార్పుపై ఊహాగానాలనే వార్తకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఇక సరళమైన భాషలో తీర్పులు ఇవ్వాలి, చిట్ట చివరి వ్యక్తికి తలుపులు తెరిచి ఉంచాలి ప్రధాని మోడీ. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల ప్రారంభం సందర్భంగా సిజేఐ కూడా పాల్గొన్నది. చూడొచ్చు ఇక్కడ వాయిదాల సంస్కృతి వీడాలే, సెలవులపైన ఆలోచించాలే, సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అనే వార్తను చూడొచ్చు. ఇక బీహార్ సీఎంగా 9వ నితీష్ తిరిగి ఎన్డీఏ గూటికి, జేడీయూ అగ్రనేత రాజీనామా చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అనే వార్తను మనం చూడొచ్చు. ఇక సిద్ధాంతాలను కట్టుబడితేనే కాంగ్రెస్ కు మనుగడ, హైదరాబాద్ సాహితీ వేడుకల్లో మణిశంకర్ అయ్యర్ అనే వార్తను చూడొచ్చు. పోయింది అధికారమే, పోరాట పతిమ కాదు, కాంగ్రెస్ హామీల అమలుకు గొంతెత్తుదాం. సిరిసిల్ల నియోజకవర్గ సమావేశంలో బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనే వార్తను చూడొచ్చు. సంపద సృష్టితోనే సంక్షేమ రాజ్యం, బిల్డర్లు కాంట్రాక్టర్ల మనసుల్ని గాయపరచబోం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనే వార్తను చూడొచ్చు. లీజు భూములపై నజర్, రాబడుల పెంపు దిశగా సర్కారు అడుగులు, మహానగరం పరిధిలో ఎక్కువ అనే వార్తను చూడొచ్చు. 6,956 మంది స్టాఫ్ నర్సుల ఎంపికకు సంబంధించిన వార్త. రామగుండం పాత థర్మల్ కేంద్రం మూసివేతే మేలు, జెన్కో భారం నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ సిఫార్సు, కొత్త కేంద్రం నిర్మాణానికి ప్రతిపాదన అనే వార్తను చూసి ఇవి ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని మనం చూసినట్టయితే, ఇక వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో వార్తల్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే బిల్డర్స్ సంపద సృష్టికర్తలు, వాళ్లకు సహాయ సహకారాలను అందిస్తాం. డిప్యూటీ సీఎం బట్టి సంపదను సృష్టించే సంస్థలను ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత, పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలం, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కన్వెన్షన్స్ లో కామెంట్స్ అనే వార్తను చూడొచ్చు. ఇక మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడీకి సంబంధించిన ఒక ప్రత్యేక వార్తా కథనాన్ని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల అనుమతుల్లో అక్రమాలు అనే వార్తను చూడొచ్చు. గత 4 ఏళ్లలో ఇది కదా అంటూ 35,000 కోట్ల పనులకు సంబంధించిన అక్రమాలకు సంబంధించిన షాడో కాంట్రాక్టర్లు అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక మేడారం జాతరకు ఒక్కరోజే 5 లక్షల మంది అనే ఒక వార్తను చూడొచ్చు. మిర్యాలు కూడా వద్దరు, ఘోర ప్రమాదం, 5గురు మృతికి సంబంధించిన వార్త. సీఎం రేవంత్ తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ, ఆయన నివాసానికి వెళ్లి కలిసిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అనే వార్తను చూస్తూ గుట్టపైకి తాగునీరు, తాయిలెస్ కొండపైకి ఆటోలకు పర్మిషన్, సీరియల్ ప్రకారం రోజుకు 100 చొప్పున పైనే భక్తుల వసతికి ఏర్పాటు, సామాగ్రి భద్రతకు క్లాక్ రూమ్, ఆఫీసర్ల రివ్యూలో నిర్ణయాలు, ప్లాన్ కు ఆమోదముద్ర పడితే తీరన్న భక్తుల కష్టాలు అనే వార్తను చూడొచ్చు. స్టాఫ్ నర్సు ఫలితాల రిలీజ్ కి సంబంధించిన వార్త. కేటీఆర్ ఇలాకాలో అవిశ్వాసం, సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు అనే వార్తను చూడొచ్చు. రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నాడు కేటీఆర్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది, సీఎం పదవి ఎక్కడిది, అమిత్ షా చెప్పులు మోస్తుడు తప్ప సంజయ్ చేసిందేం లేదని కామెంట్ అనే వార్తను చూడొచ్చు. 6 నెలలు ఆగితే ప్రజలే పట్టుబట్టి టీఆర్ఎస్ కు ఓట్లేస్తారు అంటూ హరీష్ రావు వ్యాఖ్యల్ని మనం చూడొచ్చు. కాయ నిల్వది, కడుపు పండది, యాదాద్రి జిల్లాపై ఫార్మా కంపెనీల విషయానికి సంబంధించిన మరొక ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. మాజీ సిఎస్ సోమేష్ భార్య పేరిట 25 ఎకరాలు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో ఉన్నట్లు ధరణిలో నమోదు అనే వార్తను చూడొచ్చు. బీహార్ సీఎం గా 9వ నితీష్ ప్రమాణం, మహాకూటమితో జేడీయూ చీఫ్ కటీఫ్ అనే వార్త. ఇవి వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను మనం చూసుకున్నట్టయితే, ఇక సాక్షిలో కూడా ఒకసారి మొదటి పేజీలో వార్తలను చూసుకున్నట్టయితే జానమేది, వేలం ఎట్లా, చాలా మిల్లుల్లో యాసంగి ధాన్యం లేదని క్షేత్రస్థాయిలో తనిఖీల్లో వెల్లడి, ధాన్యానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని హైలైట్ చేసింది మొదటి వార్తగా సాక్షి. కూటమి మారిన నితీష్, ఇండియా కూటమికి జేడీయూ గుడ్ బై, బీజేపీతో దోస్తీ, బీహార్ సీఎం గా ఉదయం రాజీనామా, సాయంత్రం మళ్ళీ ప్రమాణం అనే వార్తను చూడొచ్చు. ఇక కేసీఆర్ గాలిగోటికి కూడా రేవంత్ సరిపోడంటూ కేటీఆర్ వ్యాఖ్యల్ని మనం చూడొచ్చు. సుప్రీం ప్రమాణాలతో దేశ సర్వోన్నత న్యాయస్థానం తన సుదీర్ఘ ప్రస్థానంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిందని ప్రధాని మోడీ కొనియాడారు అనే వార్తను చూడొచ్చు. పోరాటంలో ముందుండాలి, దేశంలో అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగే పోరుకు బెంగాలీలు నాయకత్వం వహించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారనే వార్తను చూడొచ్చు. పన్ను ఆదా చేద్దాం ఇలా అంటూ ఒక ట్యాక్స్ కి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని మనం లోపల పేజీలో చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే కుల గణనకు చట్టబద్ధత, రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయానికి సంబంధించిన వార్త. ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ రణబేరి అనే మరొక వార్తను చూడొచ్చు. నిధుల పేచీతో నిలిచిన
RRR భూసేకరణ పరిహారంలో వాటా నిధులు విడుదల చేయని రాష్ట్ర సర్కారుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. 5 లక్షలు ఇస్తే విద్యార్థి నిధి మీదే మధ్యవర్తుల మాయ అనే మరొక వార్తను చూడొచ్చు. ఘోర రోడ్డు ప్రమాదం, 5గురు మృతికి సంబంధించిన వార్త. ఇవి ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని మనం చూసుకున్నట్లయితే, అయితే ఒక్కొక్క పత్రికను పరిశీలించినట్టయితే కామన్ న్యూస్ కాకుండా కొన్ని ప్రత్యేక కథనాలు చూడొచ్చు. మనం కామన్ న్యూస్ గా మనం చూసుకున్నట్టయితే నితీష్ కుమార్ కి సంబంధించిన వార్తను మనం ఒకసారి పరిశీలించినట్టయితే, నితీష్ కుమార్ 9వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఉదయం ఇండియా కూటమి, సాయంత్రానికి ఎన్డీఏ కూటమి ద్వారా ఇది 4వసారి ముఖ్యమంత్రి కూటమిని మారడం, 9వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా హాట్ చర్చ జరగడం జరుగుతుంది. ఇక్కడ ఈనాడు బీహార్ సీఎంగా 9వసారి నితీష్ తిరిగి ఎన్డీఏ గూటికి జేడీయూ అగ్రనేత రాజీనామా చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు, ఎప్పటికీ ఈ కుటుంబంలోనే ఉంటానని వెల్లడి, మోసం చేయడంలో దిట్ట అంటూ నితీష్ పై కాంగ్రెస్ ధ్వజం అనే వార్త ఈనాడులో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మనం చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలు చూసుకున్నట్టయితే బీహార్ సీఎంగా 9వసారి నితీష్ ప్రమాణం, మహాకూటమితో జేడీయూ చీఫ్ కటిఫ్, పొద్దున గవర్నర్ను కలిసి సీఎం పదవికి రాజీనామా, మధ్యాహ్నానికి ఎన్డీఏ కూటమిలో చేరిక, సాయంత్రానికి సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం, బీజేపీ నుంచి 2 డిప్యూటీ సీఎంలకు ఛాన్స్, కూటమిలో పరిస్థితులు బాగా లేవన్న నితీష్, రాజకీయ సంక్షోభానికి కాంగ్రెసే కారణమని పైన వార్తను మనం చూసుకున్నట్టయితే సాక్షి దినపత్రికలో కూటమి మారిన నితీష్ అనే హెడ్లైన్ చూడొచ్చు. ఇండియా కూటమికి జేడీయూ గుడ్ బై, బీజేపీతో దోస్తీ, బీహార్ సీఎంగా ఉదయం రాజీనామా, సాయంత్రం మళ్లీ ప్రమాణం, బీహార్లో మహాగఠబంధన్ సంకీర్ణ నుంచి నిష్క్రమణ, ఎన్డీఏలో చేరిక, బీజేపీతో కలిసి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు, ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 9వసారి పగ్గాలు, 2 బీజేపీ నేతలకు డిప్యూటీ సీఎం పదవులు, ఒక్క రోజులో వేగంగా మారిపోయిన పరిణామాలు, నితీష్ చర్యపై బగ్గుమన్న కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, ఆయన ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారని ధ్వజం, అధికారమే పరమావధి, కూటమికి గట్టి తెప్ప, ఇక ఎటు వెళ్లను నితీష్, ఆయారం గాయారంల నిష్క్రమణతో మా కూటమికి నష్టం లేదు, లోక్సభ ఎన్నికల్లో జేడీయూ మట్టి కరవడం ఖాయం అంటూ తేజస్వి యాదవ్. నితీష్ కుమార్ ను ఒకసారి పరిశీలించినట్టయితే గత ఎన్నికల్లో బీజేపీ నితీష్ కుమార్ కూటమి ఎన్నికల్లో అధికారంలోకి రావడం జరిగింది. బీజేపీ నితీష్ కుమార్ కూటమి, బీజేపీ అత్యధిక స్థానాలు గెలవడం జరిగింది, 78 స్థానాలు గెలవడం జరిగింది. నితీష్ కుమార్ పార్టీ జేడీయూ 45 స్థానాలు గెలవడం జరిగింది. అయితే పొత్తులో భాగంగా ఏదైతే ఎన్డీఏ కూటమిలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ జేడీయూకి నితీష్ కుమార్ కి ముఖ్యమంత్రి పదవిని వదిలివేయడం జరిగింది. బీజేపీ ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ 79 స్థానాల్లో అత్యధిక పార్టీగా నిలవడం జరిగింది. జేడీయూ అలాగే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ ఎన్డీఏను బీజేపీని వదిలేసి ఈ కూటమితో జట్టు కట్టడం జరిగింది. 79 స్థానాలున్న ఆర్జేడీ అలాగే కాంగ్రెస్, కమ్యూనిస్టు కూటమితో చేరి రాజీనామా చేసి మరొకసారి అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఈ సమయంలో జేడీయూ అలాగే బీజేపీకి ప్రజలు తీర్పిచ్చిన నేపథ్యంలో 2 సంవత్సరాల పాటు కొనసాగిన అనంతరం మళ్ళీ మధ్యలో ఆర్జేడీ కూటమితో కలవడం జరిగింది. మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగింది. అయితే ఇది ఈ టర్మ్లో, ఈ 5 సంవత్సరాల టర్మ్లో కాకుండా గత క్రితం కూడా 5 సంవత్సరాల క్రితం కూడా గతంలో ఆర్జేడీ అలాగే జేడీయూ కూటమి ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి జేడీయూను వదిలి బీజేపీతో జత కట్టడం జరిగింది. బీజేపీతో జత కట్టిన అనంతరం గత ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేసి గెలవడం జరిగింది. చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో 2 సార్లు కూటమిలు మారడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఈ శాసనసభలో 3 సార్లు జరగడం జరిగింది. కూటములు మారడం జరిగింది. ఎన్డీఏ లేదా ఇండియా లేదా యూపీఏ ఏ కూటమి ఉన్నా సీఎంగా 9వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కూటములు ఏదైనా, పార్టీలు ఏవైనా మద్దతు అయితే తీసుకుంటున్నాడు. సీట్లు ఎన్ని వచ్చినప్పటికీ తనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మనం మరిన్ని వివరాలు చూసుకున్నట్టయితే ఈనాడులో వార్తకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల ప్రారంభానికి సంబంధించిన వార్త హైలైట్ చేయడం జరిగింది. సరళమైన భాషలో తీర్పులు ఇవ్వాలి, చివరి వ్యక్తికి తలుపులు తెరిచి ఉంచాలి, ప్రధాని మోడీ వాయిదాల సంస్కృతిని వీడాలి,
సెలవులైనా ఆలోచించాలి. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు వజ్రోత్సవాల ప్రారంభం సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. దేశంలోని న్యాయ వ్యవస్థ మొత్తం సుప్రీంకోర్టు మార్గదర్శనంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఆ కోర్టు తలుపులు దేశంలోని చిట్ట చివరి వ్యక్తికి తెరిచి ఉంచాలి. తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే ప్రక్రియ సుప్రీంకోర్టులో ప్రారంభమైనట్లుగానే మిగతా కోర్టులను త్వరగా అమల్లోకి రావాలి. కోర్టు తీర్పులు సరళమైన భాషలో రాయడం వల్ల సామాన్యులకు మరింత మేలు చేసినట్లవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారని వార్తను చూసుకున్నట్టయితే ఈ వార్తకు సంబంధించి సాక్షిలో సుప్రీం ప్రమాణాలతో దేశ సర్వోన్నత న్యాయస్థానం తన సుదీర్ఘ ప్రస్థానంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిందని ప్రధాని కొనియాడారనే వార్తను చూడొచ్చు. ఇక మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వార్తా కథనాలు అలాగే ప్రత్యేక కథనాలని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ముందుగా ఈనాడులో ప్రత్యేక కథనాన్ని చూసినట్టయితే బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు, ఓటాన్ అకౌంట్ వైపు సర్కార్ మొగ్గు, కులగణన బిల్లుపై కసరత్తు అనే వార్తను చూడొచ్చు. రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కులగణన చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెడుతున్న సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంగా కులగణనకు సంబంధించి బీసీ జనాభా లెక్కలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నదని కూడా చూడొచ్చు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 2వ వారంలో నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందులో పొందుపరిచిన అంశాల ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలోనూ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలా అని ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే పద్దులు, డిమాండ్లపై కూలంకషంగా చర్చ జరుగుతుంది. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలను కనీసం 2 వారాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడితే సమావేశాలు 4-5 రోజులకు మించి ఉండకపోవచ్చని తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఎప్పుడైనా విడుదల కావచ్చు అనే ప్రచారం జరుగుతుండడంతో ఆలోపే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ దఫా ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం. వాస్తవ రాబడుల ఆధారంగా బడ్జెట్ ను రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దిశగా అన్ని శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారనే వార్తను చూస్తూ ఈ సమావేశాల్లో బీసీ కుల గణన బిల్లుకు సంబంధించి చట్టబద్ధతకు సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో కుల గణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లు పెట్టాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. 1931 బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో జనగణన చేసినప్పుడు కులాల వారీగా లెక్కలు తీసింది. ఆ తర్వాత మళ్ళీ కులాల వారీగా లెక్కలు తీయలేదు. బడుగు బలహీన వర్గాల మేలు కోసం దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కుల గణనను సత్వరం చేపట్టాలని సీఎం నిర్వహించారనే వార్తను మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి మనం సాక్షిలో చూసుకున్నట్టయితే కుల గణనకు చట్టబద్ధత అనేది హెడ్లైన్ గా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు, మంత్రి పొన్నంకు ముసాయిదా తయారీ బాధ్యత, బడ్జెట్ సమావేశాల తర్వాత కులగణన ప్రక్రియ ప్రారంభం, త్వరలో కర్ణాటక, బీహార్లకు అధ్యయన బృందాలు అనే వార్తను చూడొచ్చు. రాష్ట్రంలో తలపెట్టిన కుల గణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల గణనకు చట్టబద్ధత కల్పించనుంది. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును తీసుకురావాలని నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాలపై ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఆలోగా కులగణన ముసాయిదా బిల్లును సిద్ధం చేసే బాధ్యతను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలపై శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని వార్తను చూడొచ్చు. ఇక 700కు పైగా కులాలు, ఉపకులాలు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మొత్తంగా 700 కులాలు, ఉపకులాలు ఉండొచ్చు అనేది ఒక అంచనా. కులగణన సర్వే కోసం ఇతర రాష్ట్రాల తరహాలో ప్రత్యేక మొబైల్ యాప్ను రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని కులాల జాబితాను యాప్లో పొందుపరచనున్నారు. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలోని ఉపకులాల వివరాలను సైతం సేకరించనున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో దాదాపుగా 723 కులాల, ఉపకులాల పేర్లను యాప్లో చేర్చి సర్వే నిర్వహిస్తుండగా తెలంగాణలో సైతం అటు ఇటుగా దాదాపు అదే సంఖ్యలో కులాలు, ఉపకులాలు ఉండే అవకాశం ఉంది అని కులం చెప్పడానికి ఇష్టపడని, కులాన్ని వదులుకున్న వ్యక్తుల కోసం నో కాస్ట్ అనే ఆప్షన్ సైతం ఇచ్చే అవకాశం ఉంది. కుల గణన ప్రక్రియకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. సర్వేలో కులంతో పాటుగా వ్యక్తుల విద్యార్హతలు, వృత్తులతో పాటు ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం సైతం అడిగే అవకాశం ఉందనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే
మరొక వార్తను మనం చూసుకున్నట్టయితే ఇక బిల్డర్కు సంబంధించిన వార్తను చూడొచ్చు. బిల్డర్స్ సంపద సృష్టికర్తలు అంటూ వెలుగు దినపత్రికలో వాళ్లకు సహాయ సహకారాలను అందిస్తాం డిప్యూటీ సీఎం బట్టి. సంపదను సృష్టించే సంస్థలను ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత. పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలం. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కన్వెన్షన్ లో కామెంట్స్ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక్కడ ఈనాడు సంపద సృష్టితోనే సంక్షేమ రాజ్యం, బిల్డర్లు కాంట్రాక్టర్ల మనసుల్ని గాయపరచబోం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనే వార్తను చూస్తూ బిల్డర్ల సమావేశాలకు సంబంధించి వార్త హైలైట్ చేయడం జరిగింది. ఈ రెండు పత్రికలకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే మరొక వార్తను చూసుకున్నట్టయితే సాక్షిలో ప్రత్యేక కథనాన్ని మనం చూసుకుంటే ధాన్యం ఏది, వేలం ఎట్లా, చాలా మిల్లుల్లో యాసంగి ధాన్యం లేదని క్షేత్రస్థాయి తనిఖీల్లో వెల్లడి. 22-23 రబీ ధాన్యం వేలం వేయాలని తాజాగా సర్కార్ నిర్ణయం. కానీ ఇప్పటికే ఆడించి బియ్యాన్ని అమ్మేసుకున్న మిల్లర్లు ఇంకా తమ మిల్లుల్లోనే ఉన్నట్లు సర్కార్కు లెక్కలు చూపిన తీరు, ఎక్కువ ధరకు అమ్మేసుకొని ప్రభుత్వానికి తక్కువ చెల్లించేలా ప్రయత్నం. ఇందుకోసం గత సర్కారు హయాంలో ధాన్యం కొనుగోలుకు టెండర్లు వేసిన వైనం గత టెండర్ల ప్రక్రియను రద్దు చేసిన కొత్త సర్కార్ మిల్లుల్లో తనిఖీలు, కేసుల నమోదుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి కస్టమ్స్ మిల్లింగ్ రైస్ గా మార్చడం కోసం బిల్లులను పంపిన లక్షల టన్నుల ధాన్యం మాయమైంది. రైస్ మిల్లుల నిర్వాహకులు చాలా వరకు ధాన్యాన్ని ఎప్పుడో ఆడించి బియ్యాన్ని అమ్మేసుకున్నారు. సర్కారుకు మాత్రం తమ వద్దే ఉన్నట్టు లెక్కలు చూపుతూ వస్తున్నారు. దానితో ధాన్యం నిల్వలు పేరుకుపోయారని భావించిన సర్కార్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించి విక్రయించాలని నిర్వహించింది. ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా మరో 4 సభ్యులతో కమిటీని కూడా నియమించింది. మిల్లుల్లో యాసంగి ధాన్యం ఎంత నిల్వ ఉందో తేల్చేందుకు అధికారులు తనిఖీలు చేపట్టగా మిల్లర్ల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మిల్లుల్లో గత యాసంగి ధాన్యాన్ని తడి చప్పుడు కాకుండా అమ్ముకున్నారని తేలడంతో నిర్వాహకులపై కేసులు నమోదు చేశారని కూడా చెప్పొచ్చు. ఇక్కడ 2 మిల్లుల్లోనే 100 కోట్ల ధాన్యం తేడా అని కూడా, ఇక్కడ 32 కోట్ల ధాన్యం మాయం చేసిన కాపు గల్లులోని రైస్ మిల్లుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. కోదాడలోని సూర్యాపేట జిల్లా కోదాడలో భారీగా సిఎంఆర్ పక్కదారి పట్టింది. ప్రభుత్వం సిఎంఆర్ కోసం కోదాడ మండలం కాపుగల్లులోని ఓ ఉషస్విని రైస్ ఇండస్ట్రీస్ కు 32 కోట్ల విలువైన ధాన్యం పంపగా మిల్లర్లు ఒక్క బియ్యం గింజ కూడా తిరిగి పంపలేదు. అధికారులు ఈ మిల్లులో ఒక బస్తా ధాన్యం కూడా లేకపోవడాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఇక కోదాడ పట్టణంలో రైస్ మిల్లుకు వానాకాలం యాసంగికి సంబంధించిన మొత్తం 38,660 టన్నుల ధాన్యం పంపగా 26,036 టన్నుల ధాన్యం రావాలి. కానీ మిల్లు యజమాని ఇప్పటివరకు 5,564 టన్నుల బియ్యమే తిరిగి అప్పగించారనే వార్తను మనం చూడొచ్చు. ఇక మనం వెలుగు దినపత్రికలో కూడా ఒక ప్రత్యేక వార్తా కథనాన్ని మనం చూసుకుంటే మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడీకి సంబంధించిన వార్తను చూడొచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల అనుమతుల్లో అక్రమాలు, అప్పటి మంత్రి అనుచరులు చెప్పినోళ్ళకే కాంట్రాక్టులు, ఆ కాంట్రాక్టర్లు పేరుకే పనులు చేసింది అనుచరులే, నాసిరకం పనులు చేసిన పనులే మళ్ళీ చేసి బిల్లులు, పట్టణ ప్రగతి నిధుల్లోను గోల్మాల్, లేఅవుట్, బిల్డింగ్లు, ఇతర పర్మిషన్లలోను వేల కోట్లలో అవకతవకలు, పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకున్న సర్కారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలకు కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా బయట పెడుతున్నది. తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ లోను భారీగా అవినీతి జరిగినట్లు గుర్తించింది. రోడ్లు, నాలాలు, ఇతర అభివృద్ధి పనులు, ఆయా పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లు, వానాకాలం కొనుగోళ్లు, లేఅవుట్, బిల్డింగ్ పర్మిషన్ సంబంధించిన పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించింది అనే వార్తను చూడొచ్చు. షాడో కాంట్రాక్టర్లు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లో 128 మున్సిపాలిటీతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఎక్కడ ఏ పని చేసినా దానికి హైదరాబాద్ నుంచి అనుమతి ఉన్నోళ్ళకే కాంట్రాక్ట్ పనులు దక్కేవి. అదేదో పై స్థాయి ఆఫీసర్ నుంచి అనుకుంటే పొరపాటే. గతంలోనూ ఈ శాఖను చూపిన మంత్రికి సంబంధించిన వ్యక్తులు ఒకరిద్దరు ఈ తతంగం నడిపినట్టుగా తెలిసింది. వాళ్ళు ఫోన్ చేసి ఎవరి పేరు చెప్తే కాంట్రాక్టర్లు వాళ్ళకే దక్కేవి. అయితే పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా డమ్మీలేరని ప్రభుత్వం ప్రాథమిక ఎంక్వైరీలో గుర్తించింది. ఆ కాంట్రాక్టర్లు కేవలం పేపర్ల వరకే పరిమితం పనులన్నీ చేయించింది మాజీ మంత్రి సన్నిహితులేనని తెలిసింది. ఈ రకంగా రోడ్ల నిర్మాణం, చాలా పనుల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్టుగా ఇక్కడ సమాచారం ఉందనేది కూడా మనం చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే యాదగిరిగుట్టపై వసతులకు సంబంధించి కీలక నిర్ణయాలకు రివ్యూలో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి భక్తులకు కొన్ని కీలక కష్టాలు తీరే అవకాశం ఉంది. గుట్టపై ఇక తాగునీరు, టాయిలెట్స్, కొండపైకి ఆటోలకు పర్మిషన్,
సీరియల్ ప్రకారం రోజుకు 100 చొప్పున పైన భక్తుల వసతికి ఏర్పాటు, సామాగ్రి భద్రతకు క్లాక్ రూమ్, ఆఫీసర్ల రివ్యూలో నిర్ణయాలు, ప్లాన్ కు ఆమోదముద్ర పడితే తీరనున్న భక్తుల కష్టాలకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక కేటీఆర్ ఇలాకాలో అవిశ్వాసానికి సంబంధించిన వార్తను కూడా చూడొచ్చు. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు, కేటీఆర్ మీటింగ్ కు డుమ్మా కొట్టి క్యాంపుకు వెళ్లిన 12 మంది మున్సిపల్ చైర్పర్సన్ కలను దింపేందుకు ప్రయత్నాలు. ఇటీవలి కాలంలో అవిశ్వాసాలు ఎక్కువయ్యాయి. బీఆర్ఎస్ ఉన్న పార్టీల్లో అవిశ్వాసం ద్వారా తొలగించబడుతున్నారు. అది కేటీఆర్ కు సిరిసిల్ల కూడా ఇది తగిలిందని చెప్పొచ్చు. ఇక మరొకవైపు సీఎం రేవంత్ తో మరో ఎమ్మెల్యే భేటీ. ఆయన నివాసానికి వెళ్లిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరతారంటూ సోషల్ మీడియాలో చర్చ. నియోజకవర్గ అభివృద్ధికి ఎస్ఎంఏ కలిశానన్న ఎమ్మెల్యేకి సంబంధించిన ఇటీవల కాలంలో మెదక్కు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు మరొక ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఇక మరొక వైపు చూసుకున్నట్లయితే రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నాడు అంటూ కేటీఆర్ మరొకసారి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం జరిగింది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది, సీఎం పదవి ఎక్కడిది, అమిత్ షా చెప్పులు మోచుడు తప్ప సంజయ్ చేసింది ఏం లేదంటూ ఒకవైపు రేవంత్ రెడ్డిని మరొకవైపు సంజయ్ ని విమర్శలు చేయడం జరిగింది. ఇక మరొక వైపు హరీష్ రావు వ్యాఖ్యల్ని మనం చూసుకున్నట్లయితే 6 నెలలు ఆగితే ప్రజలే పట్టుబట్టి బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తారంటూ హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే వెలుగు దినపత్రికలోనే సిఎస్ సోమేష్ కుమార్ భార్య పేరిట 25 ఎకరాల భూమి ఉన్నట్టుగా ధరణిలో ఇక్కడ గుర్తించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో ఉన్నట్లు ధరణిలో నమోదు. అక్కడ ఎకరా భూమి విలువ 3 కోట్లకు పైనే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో కనిపించని కొనుగోలు ఆధారాలు నిబంధనలకు అనుగుణంగానే కొన్నట్లు సోమేష్ వివరణ. డిఓపిటికి వివరాలు ఇవ్వలేదంటున్న కాంగ్రెస్ నేత మన్నె నరసింహారెడ్డి అనే మరొక వార్త చూసి మరొక ప్రత్యేక కథనాన్ని కూడా మనం వెలుగు దినపత్రికలు చూసుకుంటే కాయ నిల్వది పండు పండది. యాదాద్రి జిల్లాలో ఫార్మా కంపెనీల విషయానికి సంబంధించిన ప్రత్యేక కథనం. గాలి, నీరు, నేల అన్ని కలుషితం. పశువులు, మనుషుల పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం. గింజర్ రాల్చే వరి, గెల వెయ్యని కొబ్బరి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకొని గత పాలకులు. గతంలో నేరుగా పిఎంఓకే ఫిర్యాదు చేసిన రైతులు ఢిల్లీ ఆదేశాలతో కదిలిన పిసిబి కేంద్రానికి నివేదిక అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ యాదాద్రి జిల్లాలోని పల్లెలను కాలుష్యం కమ్మేస్తుంది. చౌటుప్పల్, బోదాన్ పోచపల్లి మండలంలో పెద్ద సంఖ్యలో వేసిన ఫార్మా కంపెనీల వల్ల గాలి, నీరు, నేల కలుషితమవుతున్నాయి. ఇక్కడ గడ్డి మేసి నీళ్లు తాగే బర్లకు గర్భం నిలవడం లేదు. జీవాలు గట్టి పేడ వేసి చాలా కాలమైంది. కొబ్బరి చెట్లు గెలలు వేయడం లేదు. ఇక్కడ పండే పండ్లు, కూరగాయల్లో రసాయన ఆనవాళ్లు ఉంటున్నాయనేది ఇక్కడ చాలా కాలం నుంచి ఇక్కడ యాదాద్రి జిల్లాకు సంబంధించి ఆందోళన వ్యక్తమవుతున్న వార్తను మనం చూడొచ్చు. ఇక మిర్యాలగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్త. అర్ధరాత్రి కారును ఢీకొట్టిన లారీ మృతులు. మిర్యాలగూడలోని నందిపహాడ్ వాసుల మృతుల్లో 2 చిన్నారులు. మిర్యాలగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి నార్కట్పల్లి అద్దంకి హైవే కృష్ణానగర్ వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 స్పాట్ లోనే చనిపోయారు. వీరిలో 2 చిన్నారులు, 1 మహిళ ఉన్నారు. చనిపోయిన చేరుపల్లి మహేష్, ఆయన భార్య జ్యోతి, వాళ్ళ 2 పిల్లలు రిషిక, రియాని, మరో వ్యక్తి మచ్చేంద్ర ఉన్నారని పోలీసులు తెలిపారు. మచ్చేంద్ర భార్య మాధవి తీవ్ర గాయాలయ్యాయి. వీరితో మిర్యాలగూడలో పట్టణంలోని నందిపాడు చెందిన వారుగా గుర్తించారనే వార్తను చూడొచ్చు. ఇక మేడారం జాతరకు ఒక్క రోజులో 5 లక్షల మంది అనే వార్తను చూస్తూ ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు జనం మేడారం జాతరకు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజు 5 లక్షల మందికి పైగా తరలి వచ్చారు. గద్దెలను తాళాలు వేయడంతో దూరం నుంచే మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా తాడ్వాయి మేడారం గుటిలో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అడవిలోని 2 గంటల పాటు వెహికల్స్ ఆగిపోయాయనే వార్తను మనం చూడొచ్చు. స్టాఫ్ నర్సుల ఫలితాలు రిలీజ్ చేయడం జరిగింది. స్టాఫ్ నర్సు పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యి 7,094 పోస్టులకు గాను 6,956 మందిని ఎంపిక చేశారు. వివిధ కేటగిరీల్లో అర్హులు లేక 138 పోస్టులు మిగిలిపోయాయనే వార్తను చూడొచ్చు. మన ఈనాడులో మిగతా వార్తల్ని మనం చూసుకున్నట్టయితే లీజు భూములపై నజర్ అనే వార్తను చూడొచ్చు. రాబడులు పెంచుకునే దిశగా సర్కారు నగరం పరిధిలో ఎక్కువగా రాబడులను పెంచుకోవడంలో భాగంగా అందుబాటులో ఉన్న వనరులను జాబితాలను ప్రభుత్వం సేకరిస్తుంది. రెవెన్యూ శాఖ నుంచి భూముల లీజు ద్వారా రావాల్సిన రాబడిపైన దృష్టి సారించింది. భూములను లీజులోకి తీసుకుని చెల్లింపులు చేయని వారు వాటి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీస్తుంది. బడ్జెట్
ప్రతిపాదనలపై చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ అంశంపై రెవెన్యూ శాఖతో చర్చించారు. గడువు ముగిసిన లీజు భూముల లెక్కలు తీయాలని చెప్పి సూచించారనే వార్తను చూడొచ్చు. ఇక రామగుండం పాత ధర్మల్ కేంద్రం మూసివేతే మేలు అంటూ కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయించడం జెన్కో భారత్ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ సిఫార్సు కొత్త కేంద్రం నిర్మాణానికి ప్రతిపాదన. రామగుండంలోని పాత 62.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఆర్థికంగా భారంగా మారింది. బయట మార్కెట్ సౌర విద్యుత్ యూనిట్ 32 కొత్త థర్మల్ కేంద్రంలో 4-5 రూపాయలకే కరెంటు ఉత్పత్తి అవుతుంటే పురాతన ప్లాంట్ లో 8 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని మూసేయాలని చెప్పి కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయించినట్టుగా మరొకటి నెలకొల్పాల్సిందిగా కేంద్రం కొత్త ప్రతిపాదన చేసినట్టుగా ఈ వార్త సారాంశంగా మనం చూడొచ్చు. ఇక సాక్షిలో కూడా మనం మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే 5 లక్షలు ఇస్తే విద్యార్థి నిధి మీదే మధ్యవర్తుల మాయ, నిధుల మంజూరు చేస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రుల కేరా, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కమిషన్ డిమాండ్, ధ్రువపత్రాల పరిశీలన, తుది జాబితా విడుదల తర్వాత మాయ మాటలు, అడ్వాన్సులు తీసుకున్న అదృశ్యం, అర్హతలన్నీ ఉండి ఎంపికైన తర్వాత తమ వల్ల మంజూరుందంటూ వస్తువులు. ఇక్కడ ఒక విద్యానిధికి సంబంధించి ఒక కుంభకోణానికి సంబంధించి వార్త చూడొచ్చు, ప్రత్యేక వార్తా కథనంగా చూడొచ్చు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు రాష్ట్ర ప్రభుత్వ విద్యానిధి పథకం కింద భాగంగా గరిష్టంగా 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, బీసీ సంక్షేమ ద్వారా జ్యోతిరావు పూలే విదేశీ నిధి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ విద్యార్థి నిధి అమలు అవుతున్నాయి. అర్హులైన విద్యార్థికి 2 దఫాలుగా గరిష్టంగా 20 లక్షలు ఆర్థిక సాయం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ఆర్థిక సాయం అందించే పథకం ఇదే కావడం గమనార్హం. ఇందులో చూసుకున్నట్టయితే దీని పేరిట అడ్వాన్సులు తీసుకుంటూ ఇక్కడ మోసం చేస్తున్నారు అనేది కూడా ఈ వార్తా కథనం చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకుంటే నిధుల పేచీతో నిలిచిన త్రిబులార్కు సంబంధించిన వార్తను చూస్తూ భూసేకరణ పరిహారంలో వాటా నిధులు విడుదల చేయని రాష్ట్ర సర్కార్, దీంతో రీజనల్ రింగ్ రోడ్డుకు జాతీయ రహదారి నెంబర్ కేటాయించని కేంద్రం, అది లేకుంటే పర్యావరణ అనుమతులు దరఖాస్తు చేయలేని పరిస్థితి, నిలిచిపోయిన రహదారి పనులు, లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా తేలకుంటే మరింత జాప్యం అనే వార్తను చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిధులు మంజూరు చేయలేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆపేసిందనే వార్తను చూడొచ్చు. ఇందులో నుంచి కాంగ్రెస్ రణబేరి 12 లోక్సభ స్థానాల్లో గెలిపే టార్గెట్, టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ప్రణాళికలు, వచ్చే నెల 2న ఇంద్రవెల్లి సభలో కార్యాచరణ షురు, తర్వాత నియోజకవర్గాల్లో పర్యటన, ఆపై హైదరాబాద్ లో సభ, నోటిఫికేషన్ ముందే మరో 2 గ్యారంటీల అమలుకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇవి ఈ రోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యమైన వార్తలు. వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ నుంచి కార్యక్రమం లక్ష్యం సమాజం వీటి